ఇంట్లో కాకరకాయలుంటే కాకరకాయ ఉల్లికారాన్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా కాకరకాయని కొంచెం తిన్నిగానే కట్ చేసి పెట్టుకోండి. కడాయిలోకి శనగపప్పు, ధనియాలు, జీలకర్ర యాడ్ చేసి ఎర్రగా వేయించుకొని తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని 2 ఆనియన్స్, కొంచెం చింతపండుని వేయించి తీసుకోండి. మిక్సీలోకి వేయించిన ధనియాలు, జీలకర్రని గ్రైండ్ చేసుకొని అదే జార్లోనే వేయించిన ఆనియన్స్, 5-6 తెల్లగడ్డలు, చిల్లీ పౌడరు, పసుపు కూడా యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ యాడ్ చేసి కట్ చేసిన కాకరకాయ, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని కాకరకాయని ఎర్రగా వేయించి తీసుకోండి. అదే కడాయిలో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసిన తెల్లగడ్డలు యాడ్ చేసి లైట్గా ఫ్రై అయినాక మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లి కారము, కొంచెం బెల్లము, సాల్ట్ యాడ్ చేసి మసాలాని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మసాలా కొంచెం ఫ్రై అయినాక వేయించిన కాకరకాయని కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కాకరకాయ ఉల్లికారం అన్నంలోకి ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్స్ చేయండి.